నిన్న మాకున్న సమాచారం మేరకు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నందిగామ రూరల్ సిఐ అలాగే కంచిచర్ల ఎస్ఐ వారి సిబ్బంది అందరూ కలిసి ఈ కార్ నెంబర్ AP16DK4168 అనే ఇటియోస్ వైట్ కలర్ కార్ని కీసర టోల్ గేట్ దగ్గర ఆపడం జరిగింది. ఆపి అందులో చెక్ చేయగా 3 వ్యక్తులుగా ఉన్నట్టుగా గుర్తించాము. వీరు కొత్తమాస చక్రధర్ అంబారుపేట సంబంధించిన వ్యక్తి, అలాగే అతని బావమరిది కర్ణాటి సాయిరామ్ మిర్యాలగూడకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే కార్ డ్రైవర్ రత్నకుమార్, 3 కూడా కారులో ఉన్నట్టుగా గుర్తించాము. అదే కారులో 2 లక్షల వర్త్ గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టుగా గుర్తించాము. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా ఈ కొత్తమాస చక్రధర్ అనే వ్యక్తి ఇదివరకే 3 కేసుల్లో 3 గుట్కా కేసుల్లో అరెస్ట్ అయినట్టుగా గుర్తించాము. ఇతను సొంత కారు పెట్టుకొని AP16DK4168 అనే కారుని పెట్టుకొని డైలీ హైదరాబాదు అలాగే బీదర్ పంపించి ఈ గుట్కా స్టాక్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో 9 మందికి సప్లై చేస్తున్నట్టుగా గుర్తించాము. సో అతని ద్వారా ఈ 9 మందిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 3 లక్షల వరకు గుట్కా ప్యాకెట్లు, అలాగే పై చెప్పిన కారు ప్లస్ 4 బైకులు, 22,950 రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎంక్వైరీలో ఇంకొక కోణం ఏంటంటే మాకు తెలిసింది, ఈ కారు ఏదైతే చెప్పామో అది గత 26 రోజుల్లో 32 సార్లు హైదరాబాదు అలాగే బీదరు వెళ్ళి ఈ గుట్కా ప్యాకెట్లు తెచ్చినట్టుగా గుర్తించాము. బీదర్కి వెళ్ళిన ప్రతిసారి 2 లక్షల వరకు గుట్కాలు, అలాగే హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి 1 లక్ష రూపాయల గుట్కాలు, అంటే సుమారు గత 26 రోజుల్లో 50 లక్షల వరకు గుట్కా ప్యాకెట్లు తెచ్చి మన ఏరియా ప్రజలకి అమ్మి వాళ్ళ హెల్త్ పాడేట్టుగా చేయడానికి కారకులైనారు. సో ఇంకొక గ్యాంగ్, ఇటువంటి గ్యాంగు ఖమ్మం నుండి ఆపరేట్ చేస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. త్వరలో వాళ్ళని కూడా పట్టుకొని కస్టడీ చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యక్తులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మన రాష్ట్రంలో బ్యాన్ చేసినటువంటి గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి ఇక్కడ మన ప్రజలకు అమ్మి వాళ్ళ ఆరోగ్యం చెడిపోవడానికి దోహదపడుతున్నారు. కాబట్టి దీన్ని మనం అరికట్టాలి. దీన్ని అరికట్టాలి అంటే పోలీసు డిపార్ట్మెంటు, అలాగే మీడియా సోదరులు మరియు హెల్త్ డిపార్ట్మెంటు 3 కలిసికట్టుగా పనిచేసినట్టయితే ఈ సోషల్ మెనేస్ని మనం అరికట్టగలమని చెప్పి తెలియజేస్తున్నాండి.